ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా దేవుని ఎదుట నమ్మకముగా కనపడలేదు. కానీ ఇదిగో మోషే మాత్రం నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. కారణం ఏంటి ప్రభువా? మోషే గురించి నీవు సాక్ష్యం చెప్పడానికి గల కారణం ఏంటంటే, మోషే బ్రతికి ఉన్న దినాలన్నీ కూడా ఆయన ప్రారంభములో చేసుకున్న తీర్మానాన్ని ఎన్నడూ కూడా కోల్పోలేదు. ఎన్నడూ కూడా కోల్పోలేదు. దేవుని ప్రజలారా, ప్రారంభంలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితము మనము ప్రారంభంలోనే వదిలిపెట్టాం. దినాలు జరిగే కొద్దీ, సంవత్సరాలు జరిగే కొద్దీ ఒక విశ్వాసి ఆత్మీయులుగా ఎదుగుతూ 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 పరలోక రాజ్యానికి సమీపించేంత వరకు నమ్మకస్తుడుగానే దేవునికి కనపడాలి. శిష్యుల్ని పిలుచుకున్నాడు యేసు ప్రభు, ఇష్టమైనటువంటి శిష్యులు. వారు బ్రతికి ఉన్న దినాలన్నీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎంతమంది కొరడాలతో కొట్టినా, కత్తితో పొడిచినా, రాళ్లతో చంపినా, వారి జీవితంలో ఎన్నడూ కూడా వెనుక తిరిగి వెళ్ళలేదు. అలాంటి వారు యేసు ప్రభు దగ్గర ఇప్పుడు నివాసం చేస్తూ ఉన్నారు. అలాంటి వారికే పరలోక రాజ్యం, అలాంటి వారికే పరలోక రాజ్యంలో ఉన్న సింహాసనం. ఈ రోజున దేవుని ప్రజలారా, నమ్మకమైన వారు మాత్రమే పరలోకంలో ఉన్న దేవునితో నివాసము చేయగలరు. మనుషులకే మనం నమ్మకముగా కనబడకపోతే మరి పరలోకంలో ఉన్న దేవుడు మనల్ని నమ్మకస్తులుగా ఇస్తాడా? ఈ లోకంలో ఉన్నటువంటి నరులనైతే మురికి గుడ్డ పేరుతో సమానం. వీరి గురించే ఎవరైనా నా గురించి లోకంలో ఉన్నవారు ఫలానా ఓడంటే వాడు నమ్మకస్తుడు కాదన్న అనుకో అయిపోయాయి. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రజల చేతే మనం సాక్ష్యం పొందకపోతే పరలోకములో ఉన్నటువంటి ప్రభు నీ తల మొదలుకొని అరికాలు వరకు సమస్తాన్ని కనిపెడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం కూర్చొని ఏమి ఆలోచిస్తున్నామో కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో ఆయనకు తెలుసు. నీవు చేసేటువంటి పనులు నాకు తెలియకపోవచ్చు, లేకపోతే నీకు తెలియకపోవచ్చు. పరలోకములో ఉన్నటువంటి దేవుడు సమస్తాన్ని గమనిస్తూ ఉన్నాడు. గమనించిన దేవుడు నమ్మకమైన వారి కోసం కనిపెడుచూ ఉన్నాడు.